నమస్తే అండి, మీ డాక్టర్ కిషోర్ కుమార్. సో చాలామంది ఆడవాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే, సార్ మీరు మగవారికి మాత్రమే సెక్సువల్ ఎన్హాన్స్మెంట్ న్యూట్రిషనల్ గైడెన్స్ ఫుడ్ సప్లిమెంట్స్కి ఇస్తారా, లేదా ఆడవారికి కూడా ఇస్తారా అనేది కొంతమంది ప్రశ్న అయితే, కొంతమంది ఆడవాళ్ళకు కూడా సెక్సువల్ ఎన్హాన్స్మెంట్కి సంబంధించిన సప్లిమెంట్స్ ఉంటాయా, అది అవసరమా అని కొంతమంది ప్రశ్న. ఈ ఇద్దరికి సమాధానం ఈ వీడియో ద్వారా చెప్తాను నేను. అవసరం. ఎందువల్లంటే భగవంతుడు ఇచ్చినటువంటి రెండు రకాలైనటువంటి ఆకలిలో సెక్స్ అనేటువంటి కూడా ఒకటి. కాబట్టి దాంపత్యంలో ఇరువురు కూడా ఆ యొక్క సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని గడిపితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇవాళ మనం చూసుకుంటున్నటువంటి ఈ యొక్క డైవర్స్ కేసెస్లో చూసుకుంటే దాదాపు 70 నుంచి 80% మంది ఈ యొక్క సెక్సువల్ ప్రాబ్లమ్స్ వల్లే జరుగుతున్నాయి. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఈ విషయాల్ని ఓపెన్గా చెప్పట్లేదు. ఏదో చిన్న విషయాన్ని ముందుకు పెట్టి ఈ అమ్మాయి నచ్చట్లేదు, లేదా ఈ అబ్బాయి నచ్చట్లేదు, అందువల్ల మేము విడిపోదామని అనుకుంటున్నారు. కాకపోతే తెర వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంటంటే ఈవిడ అతనికి సహకరించట్లేదు, లేదా అతనికి సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టే ఈవిడ సంతృప్తిగా లేదు. ఈ విషయాల్ని అతను తల్లిదండ్రులకి షేర్ చేసుకోలేడు, ఈవిడ కూడా ఈ విషయాన్ని తల్లిదండ్రులకి షేర్ చేసుకోలేదు. కాబట్టే ఎన్నో రకాలైనటువంటి సంబంధం లేని విషయాలను ముందు పెట్టి ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి విడాకులకు అప్లై చేస్తూ ఉన్నారు. ఇది చాలా తప్పు. ఓపెన్గా మాట్లాడుకోవాలి, ఓపెన్గా సమస్యను పరిష్కరించుకోవాలి, ఓపెన్గానే సహజ సిద్ధంగా ఎలా తగ్గించుకోవాలి అనేటటువంటిది కనుక మనం మాట్లాడిన రోజున ఈ యొక్క సమస్యని, ఈ విడాకులు అనేటటువంటి విధానాన్ని దూరంగా ఉండగలుగుతాం. మీ విడాకులు అనేటటువంటి మీ ఇద్దరికి సంబంధించింది కాదు, రెండు కుటుంబాలకు సంబంధించింది, మీ పెద్దవాళ్ళకి సంబంధించింది. అలాగే ఒకవేళ దురదృష్టవశాత్తు గనక పిల్లలు ఉన్న తర్వాత కనుక మీరు విడాకులు అప్లై చేశారంటే అది మహాపాపం. ఎందువల్లంటే మీరిద్దరికీ అండర్స్టాండింగ్ లేకపోబట్టి ఆ చిన్నపిల్లల మీద మానసిక ఒత్తిడి ఎంత ఉంటుందో ఒక్కసారి అటువంటి జరిగిన పిల్లల దగ్గరికి వెళ్ళి విడాకులు తీసుకునే దాంపతులు ఒకసారి మాట్లాడండి. విడాకులు తీసుకోవడానికి భయపడతారు. కాబట్టి మీ విడాకులకి ఈ యొక్క సెక్స్ సామర్థ్యం అడ్డు రాకూడదన్న ఉద్దేశంతోనే నేను దాదాపు సుదీర్ఘంగా 1 సంవత్సరం పాటు దాని మీద రీసెర్చ్ చేసి ఆడవారికి అలాగే మగవారికి కూడా ఈ సెక్సువల్ ఎన్హాన్స్మెంట్ కిట్స్ని తయారు చేయటం జరిగింది. ఈ యొక్క సెక్సువల్ ఎన్హాన్స్మెంట్ కిట్ వల్ల ప్రయోజనాలు ఏంటి అని అంటే, మగవారిలో టెస్టోస్టెరాన్ బూస్ట్ అవ్వటం, అలాగే ఆడవారిలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని తగ్గించి పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లంతో పాటు వాళ్ళు కూడా సెక్స్ సామర్థ్యాన్ని పుంజుకునేటట్టుగా ఉండే విధంగా ఫుడ్ సప్లిమెంట్స్ని, ఆయుర్వేద ప్రోడక్ట్స్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఎవరైతే ఆడవారు మీకు సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకోవాలన్నా, లేదా మీకున్నటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్యను తగ్గించుకోవాలన్నా, లేదంటే మీకు భర్తకి కోరికలు ఉన్నాయి బట్ నాకు ఆ ఇంట్రెస్ట్ రావట్లేదు, కోరిక కలగట్లేదు అని అన్నా సరే అది చిన్న సమస్యగా తీసుకోవద్దు. దయచేసి ఒక్కసారి కన్సల్ట్ చేసి యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా, లేకపోతే ఎటువంటి ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకోవాలి, ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఎటువంటి ఆహార నియమాలను పాటిస్తే నేను మళ్ళీ ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు బ్యాక్ వెళ్ళగలుగుతాను అనే విషయాన్ని ఓపెన్గా మీరు డిస్కస్ చేయండి. ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కనుక మీరు కాంటాక్ట్ చేస్తే నేను అందుబాటులో ఉంటాను. ఓపెన్గా డిస్కస్ చేయండి, విడాకులకు దూరంగా ఉండండి, ఆరోగ్యకరమైనటువంటి ఆనందకరమైనటువంటి దాంపత్యాన్ని కొనసాగించాలి అని అంటే కనుక కొనసాగించాలి అనుకునేవారు కిషోర్ కేర్ని సంప్రదించండి. మీ డాక్టర్ కిషోర్ కుమార్.